హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరు గురువు గారు అయినటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్ కి, మనందరి పూర్ణాత్మలకి, ఈ సృష్టిని మొత్తాన్ని సృష్టించిన సృష్టికర్తకి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామత మాస్టర్ కి, పరమాత్మ అయిన సదానంద యోగి మహారాజ్ కి, సమస్త గురు పరంపరకి, సమస్త గురు మండలికి, సప్తఋషి మండలికి, ఆ మహామూల చైతన్యానికి, డివైన్ ఎనర్జీకి, షిరిడి సాయినాథుడికి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, అందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి ఇప్పుడు జరిగే ఈ సెషన్ మాస్టర్స్ ఆధ్వర్యంలో, గురువుల పర్యవేక్షణలో జరుగుతున్నది. మాస్టర్స్ మనస వాచ కర్మణ యాక్సెప్ట్ చేద్దాం. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మన ముందుకు రాబోతున్న మాస్టర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ మరి ప్రొద్దుటూరు నుంచి దీప్తి నాదెళ్ళ మేడం. మరి మేడంకి సాదరంగా వెల్కమ్. సారీ, దీప్తి రావుల మేడం. మరి మేడంకి సాదరంగా వెల్కమ్ చెప్పేద్దాం. మేడం వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక 5 minutes 10 minutes మెడిటేషన్ తో స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, ఒక్క 10 minutes మనందరం కూడా మన యొక్క పత్రిజీ గారు, పరమ గురువులు, సద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి అనంత కోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మన యొక్క శ్వాస మన గురువు అని చెప్పినటువంటి మన పత్రిజీ ఏదైతే చెప్పారో దాన్ని, ఆ శ్వాసను గమనిస్తూ ఒక 10 minutes కూర్చుండిపోదాం అలాగా. ఎవరైనా కొత్త వారు ఉంటే 2 చేతి వేళ్లలో వేళ్ళు పెట్టేసుకోండి. కళ్ళు 2 మూసేసుకొని పద్మాసనంలో కూర్చుంటే సరే, లేదంటే కుర్చీలో కూర్చుంటే పాదాల వద్ద కుడి కాలు పైన ఎడమ కాలైనా, ఎడమ కాలు పైన కుడి కాలైనా అలా పెట్టేసి సహజమైనటువంటి ఉచ్ఛ్వాసలు గమనిద్దాం. అతి సహజంగా జరిగేటువంటి శ్వాస మీద ధ్యాస మనం గమనించామంటే, మన ముక్కులో నుంచి నాభి వరకు వెళ్ళేటువంటి శ్వాస ఎంతో చల్లగా ఉంటుంది. నాభిలో నుంచి బయటికి వదిలేటువంటి శ్వాస ఎంతో వెచ్చగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టేసుకుందాం. 5, 4, 3, 2, 1. నిదానంగా కళ్ళు తెరుస్తూ అరచేతులు చూసుకుంటూ ధ్యానానికి
పత్రిజీ గారికి, హాస్టల్ మాస్టర్స్ కి, మహోత్తర్ బాబాజీకి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఫ్రెండ్స్. మేడం, మనందరికీ తెలుసు ఏమి అంటే హ్యాబిట్స్. హ్యాబిట్స్ అంటే హవర్ టు అవర్, ఒక గంట సమయం ఏదైతే గడిచిపోయిందో ఆ గంట నుంచి వెనకల గడిచిపోయిన ఇంకొక గంట వరకు ఈ రోజైతే మనం ఎప్పుడైతే అనలైజ్ చేసుకుంటామో, ఏ ఫర్ అనలైజ్ చేసుకున్నప్పుడు ఏమైపోతుందంటే ద బెస్ట్ ఇన్కమ్ మన యొక్క నిత్య జీవితంలో మనం ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి మారాలన్నా, మన భవిష్యత్ అంతా కూడా బాగుండాలి అంటే ఈ గంటలో మనం ఏం చేసాము, ఈ 2 గంటల మన సమయాన్ని వినియోగించుకున్నామా, దుర్వినియోగపరుచుకున్నామా, ఎలా మనం దాన్ని ఆ స్పెండింగ్ ఆఫ్ టైం చేసామనేది మనం చూసుకున్నట్లయితే అప్పుడు ద బెస్ట్ ఇన్కమ్. మనకు ఏదైనా కూడా ఇన్కమ్ ఉంటేనే కదా చేస్తాము. ఇన్కమ్ లేకుండా చేస్తే ఏమైపోతుంది, ఎన్నో దుష్ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఆ ఇన్కమ్ అనేది ఎలా ఉంటుంది, త్రూ కాస్మిక్ ఎనర్జీ. ఆ కాస్మిక్ ఎనర్జీ నుంచి వచ్చేటువంటి ఆ ఎనర్జీ ఎలా ఉంటుందంటే మనందరికీ తెలుసు. ఆ కాస్మిక్ ఎనర్జీ తీసుకొని మనం ఉంటున్నాము. కానీ ఆ కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది ఎప్పుడైతే మనం పిరమిడ్స్ లో కూర్చొని ధ్యానం చేస్తామో, పౌర్ణమి యొక్క రోజులలో ధ్యానం చేస్తామో, సామూహిక ధ్యానం చేస్తామో, అటువంటి చోట్లంతా కూడా అది రెట్టింపు అయిపోతుంది. నిద్రలో కొంచెం కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ఇలా ధ్యానం చేస్తూ కూర్చుంటామో, ఆ కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది చాలా ఎక్కువ శాతంలో తీసుకుంటాము. మరి అలా తీసుకున్నప్పుడు ఏమైపోతుందంటే ఎన్నో ఎన్నో మార్పులు జరుగుతాయి. ఇక్కడ ఈ యొక్క ఆథర్ ఏం చేస్తాడంటే తనకి ఏమి తెలియదనమాట. ఒక చదువుకునే అబ్బాయి, తను ఒక ఎయిత్ క్లాస్ చదువుతూ ఉంటాడు. ఒకరు వచ్చి ఆడుతూ ఆ బాస్కెట్ బాల్ ఆడుతూ అది వచ్చి అతనికి కంటి మీద పడిపోయి, ఆ కంటి చూపుకి ఇబ్బంది వచ్చేసి ఇంకా అక్కడ తను కళ్ళు తిరిగి పడిపోతే ఆ స్కూల్ టీచర్స్ ఆ అబ్బాయిని తీసుకొని వెళ్లి హాస్పిటల్‌లో పెట్టి ఆ నైట్ అంతా కూడా ఎన్నో వైద్యంతో ఆ అబ్బాయిని బాగు చేయటము. తరువాత ఆ అబ్బాయి వచ్చేసి ఎక్కడ తప్పు చేశాను అని తనను తాను విశ్లేషించుకొని, ఆ తర్వాత ఎలా చేస్తే బాగుంటుంది అనేసి ఒక 1 ఇయర్ తర్వాత, ఎందుకంటే అతను చాలా ఇంజ్యూర్ అయి ఉంటాడు. ఆ 1 ఇయర్ తర్వాత మళ్ళీ తను వెళ్ళి స్కూల్‌కి వెళ్ళటము, ఆ తర్వాత కాలేజ్‌లో జాయిన్ అవ్వటము. ఆ కాలేజ్‌లో జాయిన్ అవ్వటం అంటే ఎటువంటిది ఏం చెప్తున్నారంటే ఇట్ వాస్ ద బెస్ట్ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఇది ఒక బెస్ట్ టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఇంత అద్భుతంగా ఆ కాలేజ్‌లో చేరిన తర్వాత, ఆ కాలేజ్ యొక్క వాతావరణంలో కానీ, ఆ రూమ్ యొక్క మెయింటెనెన్స్‌లో కానీ ఎంత గజిబిజిగా, గందరగోళంగా ఉన్నా తనని తాను మటుకు ఎంతో అద్భుతంగా మలుచుకుంటాడనమాట. అది ఎలా అంటే ఒక చిన్న అరేంజ్‌మెంట్స్ చేసుకోవటము. చిన్న చిన్న అన్ని మార్చుకుంటూ వస్తాడనమాట. ఎలా అంటే అంత అద్భుతంగా చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఆహ్, చెప్తాడనమాట. ఏమి అంటే ఆ కాలేజ్‌లో అన్ని అరేంజ్‌మెంట్స్ చిన్న చిన్నవి ఎక్కడెక్కడ అంతా కూడా రూమ్‌మేట్స్ మెయింటెనెన్స్ చేయరనమాట. ఈ అబ్బాయే అన్నీ క్లీన్‌గా పెట్టుకోవడము, ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టుకోవటము. ఏముందిలేబ్బా! ఇంత చిన్నది కదా అని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటామనమాట. అలా కాకుండా ఆ చిన్న దాని మీద ఫోకస్ పెట్టి చేస్తున్నప్పుడు అక్కడ తనకి ఎన్నో రివార్డ్స్ ఒస్తాయి. ఆ రివార్డ్స్ రావటంతో యెస్, నేను ఇది కరెక్ట్‌గా చేశాను అని తన యొక్క ఇన్నర్‌ని, తనకేం తెలీదు. తనకేమనిపిస్తుందో అది చేస్తూ ఉంటాడు. అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే ధ్యానం చేస్తే మనము మన యొక్క ఇన్నర్‌తో వింటాము. కానీ కొంతమంది ఎలా అంటే ఆ ధ్యానం చెయ్యకపోయినా కూడా వాళ్ళ యొక్క ఇన్నర్ అబ్జర్వెన్స్‌తో ఉంటారు కొంతమంది. ఇప్పుడు చూడండి మనం వంట చేస్తుంటాము. మనకి ఫస్ట్ టైమ్‌లో వెళ్ళినప్పుడు ఎలా చేయాలి అని ఏమనిపిస్తుంది? నీ లోపల చెప్తది. ఇంత వెయ్యి ఇది, ఇది ఇంత వెయ్యి చాలు అని. అంటే అలా తన యొక్క అంతరంగాన్ని విని ఆ అబ్బాయి అక్కడ అన్ని కూడా మార్పులు చేస్తూ ఉంటాడనమాట. అమెరికాలోనే చాలా పెద్ద కాలేజ్. యూనివర్సిటీ అనేటువంటి కాలేజ్ అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అతను
చిన్న చిన్న హ్యాబిట్స్ ఎలా అయితే చేంజ్ చేసుకున్నాడో, హ్యాబిట్స్ అంటే మనకి ఇక్కడ అలవాట్లు అన్నమాట. నీ అలవాట్లే నీ జీవితాన్ని మారుస్తుంది. ఒక్క 10 మినిట్స్ టైం దొరికిందా, మొబైల్ తీసుకొని స్క్రోల్ చేసేయొచ్చు. పుష్ ఫర్ షార్ట్ టైం. కానీ ఒక బుక్ తీసుకున్న 10 మినిట్స్ లో మనం 4 పేపర్స్ చదివామనుకోండి, that will store in our inner conscious, and whenever you want it, you can recognize, you can recall automatically. The inner of our sense, the subconscious mind tells you, hey, this is the right way, you have to do like this, ఇక్కడ నువ్వు ఇలా చేయాలి అని మన యొక్క ఇన్నర్ మనకి అలా చెప్పటం ద్వారా ఏం చేస్తామంటే ఎంతో అద్భుతంగా తన యొక్క దినచర్యలో ఎన్నో మార్పులు చేసుకుంటాడనమాట. అందులో ఒకటి ఏం చెప్తున్నాడంటే, ఐ బిల్ట్ గుడ్ స్లీప్ హ్యాబిట్స్ అండ్ వెంట్ టు బెడ్ ఈచ్ నైట్. ఈ ప్రస్తుత కాలంలో ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో కానీ, ఈ యొక్క టీవీల ప్రభావం కానీ, మొబైల్స్ ప్రభావం వలన కానీ ప్రతి ఒక్క మానవుడు ఏం చేస్తున్నాడు అంటే, సమ్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ ఇన్ ఎరుకలో ఎవరైతే ఉంటారో, who are in active and observing every minute what they are doing, అలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కరెక్ట్ గా ఆ మినిట్ ని యూటిలైజ్ చేసుకోగలుగుతారు. కానీ వెన్ యు ఆర్ యూటిలైజ్ చేసుకోలేక ఆ ఎరుక కోల్పోయినామంటే నైట్ 1 వరకు కూడా టీవీలు చూసేవాళ్ళు, చిట్ చాట్ చేసేవాళ్ళు, ఇన్స్టాగ్రామ్ చేసేవాళ్ళు, ఫేస్బుక్ ఇలా చేస్తూ 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 ఏమైపోతుందంటే వాళ్ళ యొక్క సమయాన్ని వాళ్ళే తెలియకుండా ఎంతగానో స్మాష్ చేసుకుంటున్నారు, వేస్ట్ చేసుకుంటున్నారు అనమాట. మరి ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే తన యొక్క స్లీప్ హ్యాబిట్స్ లలో ఫస్ట్ గోయింగ్ టు బెడ్ ఎర్లీ. ఎప్పుడైతే మనము ఎర్లీగా వెళ్తామో మన యొక్క బాడీ లోపల కూడా మన యొక్క టైం టేబుల్ లాగా ఉంటుందన్నమాట. ఈ టైంలో మన డైజెషన్ సిస్టమ్ క్లీన్ అవ్వటము, ఈ టైంలో హంగర్ అవ్వటం, ఆకలి వేయటము, అలా ఎప్పటికప్పుడు మన లోపల కూడా ఒక యాంత్రికంగా నడుస్తూ ఉంటుంది. అలా ఎప్పుడైతే మనం ఉంటామో చూడండి, ఎర్లీ మార్నింగ్ 4కు లేసి ధ్యానం చేసి ఆ రోజు చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈ 8కి లేస్తే ఉరుకులు పరుగులు ఏ పని కాక ఎంతో టెన్షన్ తో హడావిడితో ఉంటుంది. అంటే ఆ యూటిలైజ్ ఆఫ్ టైం అనేటువంటిది ఇక్కడ మనకి చెప్తున్నాడు అనమాట ఆథర్. రియల్లీ ఐ థ్రిల్డ్ మై సెల్ఫ్. ఇలా ఎప్పుడైతే తను బెడ్ కి త్వరగా వెళ్ళడం తర్వాత తనను తాను చూసుకొని ఇంత అద్భుతంగా చేంజ్ అయిపోయింది అని చెప్తున్నాడు. ఏమి అంటే ఎర్లీ మార్నింగ్ లేయటము, ఒక తన బాస్కెట్ బాల్ ఏదైతే తను చేయాలని ఉన్నాడో దాని మీద లేసిన వెంటనే ఆ ఏవైతే బ్రషింగ్, వాటరింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత అలా వెళ్ళి ఆ బాస్కెట్ బాల్ ట్రైనింగ్ చేయటం ద్వారా హీ బికేమ్ ద చాంపియన్ అండ్ గాట్ ద అవార్డు కూడా వస్తుంది అనమాట అతనికి. తన యొక్క రూమ్ అంతా కూడా నీట్ అండ్ టైడీగా పెట్టుకుంటాడు ఒకానొక అలవాట్లలో. దీస్ ఇంప్రూవ్మెంట్స్ వర్ మైనర్ బట్ దే గివ్ మీ ఎ సెన్స్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ మై లైఫ్. ఇలా చిన్న చిన్నవి ఏవైతే చేసుకున్నాడో అతనికి తన మీద నమ్మకం పెరిగి తను తన జీవితం మీదనే ఒక పట్టు సాధించగలిగాడంట. A habit is a routine or behavior that is performed regularly and in many cases, చూడండి మనం ఏముందిలే అని పట్టించుకోం మన అలవాట్లని, ఏముందిలే అని. కానీ ఆ చిన్న చిన్న వాటి మీద కూడా అతను ఎంతో ఫోకస్ చేసినప్పుడు తన యొక్క అన్నెసెసరీ వాటిని అన్నింటినీ కూడా తొలగించుకోగలిగాడు అనమాట. For the first time in my life, I made it a habit of lift weights multiple times per week. ఏవైతే తను ఇంతకు ముందు చేయలేకపోయేవాడో అలాంటివి లిఫ్టింగ్ వెయిట్, అవి లిఫ్ట్ చేయాలంటే కొన్ని చాలా బరువు ఉంటాయి. అవి కొంచెం సాధన, ఏదైనా కూడా మనకు తెలుగులో ఒక చిన్న ప్రోవర్బ్ ఉంది, ఏమి సాధనతో పనులు సమకూరు ధరలోన. మనం ఎప్పుడైతే ఏ దానినైనా సాధన చేస్తామో అక్కడ దాని యొక్క రిజల్ట్ ఉంటుంది. సాధన చేయకుండా ఉంటే ఎలా రిజల్ట్ వస్తుంది? అలా తన యొక్క వెయిట్ లిఫ్టింగ్ కానీ ఒక వీక్ లో గతం కంటే ఇప్పుడు ఆ వెయిట్ లిఫ్టింగ్ పర్ వీక్ he increased his multiple times, and in the years that followed my 6'4" frame bulked up from a feather height 170 to 200 pounds. 170 pounds నుంచి 200 pounds కి తన యొక్క చేంజింగ్ జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే తను ఎప్పుడైతే ఆ టైం ని కేటాయించి ఆ యొక్క పట్టుదలతో ఆ శ్రద్ధతో చేస్తూ చేస్తూ వచ్చినప్పుడు అక్కడ ఆ చేంజెస్ అనేవి జరిగాయి.
వెన్ మై సోఫోమోర్ సీజన్ అరైవ్డ్ ఇన్ ద కాలేజ్, అంటే తన సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఏం జరిగిందంటే, ఐ ఎండ్ ఎ స్టార్టింగ్ రోల్ ఆన్ ద పిచ్చింగ్ స్టాఫ్, బట్ మై జూనియర్ ఓటెడ్ టీమ్ క్యాప్టెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సీజన్. అలా తన యొక్క ఒక దాంట్లో అతనికి ఒక ఇంపార్టెంట్ రోల్ ఇవ్వటం జరుగుతుంది. కానీ తన యొక్క జూనియర్ ఏం చేస్తాడంటే తనని టీమ్ క్యాప్టెన్ గా ఎప్పుడు చెప్తాడంటే ఎండ్ ఆఫ్ ద సీజన్ లాస్ట్ లో చెప్తాడు. It was selected for all conference team, but not until my senior season that my sleep habits, study habits, strength training, all I began to change. అలా ఇచ్చినప్పుడు తను ఇంకా దాన్ని మౌల్డ్ చేసుకుంటూ అన్ని మార్చుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. 6 years after I had been hit in the face in the basketball and placed into a coma. 6 years తర్వాత అతను ఒక కోమాలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కూడా ఆ చేంజెస్ జరిగిన తర్వాత ఐ వాజ్ సెలెక్టెడ్ అట్ ద టాప్ మేల్ అథ్లీట్ అట్ డెన్సిన్ యూనివర్సిటీ. ఆ డెన్సిన్ యూనివర్సిటీలో అబ్బాయిలలో మొట్టమొదటి వ్యక్తిగా ఈ అబ్బాయినే సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ హోనర్ టు జస్ట్ 33 players అక్రాస్ ద కంట్రీ. ఒక దేశంలో 33 players. అమెరికా ఇస్ ద బిగ్గెస్ట్ కంట్రీ, మనందరికీ తెలుసు. అటువంటి కంట్రీలో 33 players లో వన్ ఆఫ్ ద ప్లేయర్ కావాలంటే తను ఎంత పట్టుదల సాధించింటాడు, ఎంత కాన్సన్ట్రేట్ పెట్టింటాడు శ్రద్ధతో. అలా అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే కేవలం విద్య అనే అనుకుంటున్నాము. కానీ ఆ అబ్బాయికి కానీ ఆ అమ్మాయికి కానీ దేంట్లో ఇష్టం ఉందో మనం వాళ్ళని దాంట్లో ముందుకు వెళ్తే వాళ్ళ యొక్క స్కిల్స్ ఎన్నో వస్తాయి. ఒకరికి సంగీతం ఇష్టం ఉండొచ్చు, ఒకరికి డాన్సింగ్ ఇష్టం ఉండొచ్చు, ఒకరికి క్రికెట్ ఇష్టం ఉండొచ్చు. మనకు తెలుగులో కూడా ఒక మూవీ ఉంది ధోని సినిమా. ఆ అబ్బాయి క్రికెట్ అంత బాగా ఆడగలడు. వాళ్ళ నాన్న గ్రహించడానికి చాలా టైం పట్టింది. అంటే ఎంతో మంది పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే ఓన్లీ ద ఎడ్యుకేషన్ ఇస్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అనుకుంటున్నారు. బట్ ఇట్స్ నాట్ అట్ ఆల్. ఎడ్యుకేషన్ ఇస్ ఓన్లీ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద లైఫ్. దెర్ ఆర్ మెనీ ఆస్పెక్ట్స్. ద చైల్డ్ హ్యాస్ మెనీ డిజైర్స్. లెట్ దెమ్ లివ్ ఆన్ ద డిజైర్ అండ్ దే విల్ గ్రో అప్ ఇన్ దే వే. అదే మనకి బ్రహ్మర్షి పత్రిజీ గారు ఏం చెప్పారంటే మన యొక్క పిల్లలు మన ద్వారా రాబడ్డారు, వాళ్ళేం మన సొంత హక్కుదారులు కాదు. అరే నేను ఇది చదవాలనుకున్నా చదవలేకపోయినాను, నా యొక్క డిజైర్, నా కోరిక ఈ అబ్బాయి నెరవేర్చాలి, అలా ఒక పేరెంట్ ఆలోచిస్తూ ఉంటారనమాట. కానీ when they enter into the doing of regular meditation, they will recognize not this. Let them view on him whatever the goal he has, she has, they will perform అని అలా వాళ్ళని వదిలేసినప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా వాళ్ళకి ఏదో ఒకటి దాని మీద చాలా ఉంటాయన్నమాట డిజైర్. ఆ కోరిక అనేటువంటిది వాళ్ళు దాన్ని పట్టుకొని ఎంతో సక్సెస్ ని సాధిస్తారు. ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. ఇంకా అబ్బాయి అప్పుడు దెబ్బ తగిలినప్పుడు కూడా ఇంట్లో ఉండిపోతాడు కదా. 6-7 months తర్వాత వాళ్ళ నాన్న తీసుకొని వెళ్తాడనమాట ప్లే గ్రౌండ్ కి. కానీ చాలా ఇబ్బంది పడతాడు. కానీ అతనిలో ఒక హ్యాపీ, అరే మా నాన్న ఒప్పుకున్నాడు, నాకు ఇంత బాగలేకుండా ఇంత జరిగినా కూడా నన్ను తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చాడు కదా అని ఆ అబ్బాయి యొక్క హ్యాపీనెస్ అనమాట. ఆ హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుందంటే నువ్వు ఎన్ని థౌజండ్స్ డబ్బులు ఇచ్చినా, ఎంత డబ్బులు ఇచ్చినా ఆ హ్యాపీనెస్ వస్తుందా? నో. వెన్ ఎవర్ వీఆర్ షోయింగ్ అఫెక్షన్, లవ్, వాళ్ళ యొక్క డిజైర్ మీద వాళ్ళు ఎవరికి హార్మ్ చేయట్లేదు కదా. వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ దాని మీద వాళ్ళు చేంజ్ అవుతున్నారు. అక్కడ ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ కి ఎంతో కంగ్రాట్స్ చెప్పుకుంటాడు, హ్యాపీగా థ్యాంక్స్ చెప్పుకుంటాడు అనమాట. అరే మా నాన్న నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్నాడు కదా, ఇంత బాగా నన్ను ఇంత తగిలినా కూడా ఇక్కడ తీసుకొని వచ్చాడు మళ్ళీ అని చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు ఆ అబ్బాయి. అది కూడా చెప్తాడు అనమాట. 33 players అక్రాస్ ద కంట్రీ. అమెరికా అనే కంట్రీలో 33 players లో అతను సెలెక్ట్ అవుతాడు. బై ద టైమ్ ఐ గ్రాడ్యుయేటెడ్ ఐ వాజ్ లిస్టెడ్ ఇన్ ద స్కూల్ రికార్డ్ బుక్స్ ఇన్ 8 different categories. 8 రకాల డిఫరెంట్ కేటగిరీస్ లో అంతా కూడా ఈ అబ్బాయి అక్కడ సెలెక్ట్ అయిపోయి ఉంటాడు అనమాట. ఇన్ ద సేమ్ ఇయర్ ఐ వాజ్ అవార్డెడ్ ద యూనివర్సిటీస్ హైయెస్ట్ అకాడమిక్ ఆనర్, ద ప్రెసిడెంట్స్ మెడల్. ద ప్రెసిడెంట్స్ మెడల్ అనేటువంటిది అమెరికాలో మనకి ఇక్కడ మూవీస్ కి ఆస్కార్ అవార్డు అలా ఇస్తారు. అక్కడ ఈ ప్రెసిడెంట్స్ మెడల్ అనేటువంటిది ద హైయెస్ట్ అనమాట. ఆ అవార్డు ఈ అబ్బాయి అక్కడ తీసుకుంటాడు. టు
be honest, there was nothing legendary or historic about my athletic career. నిజం చెప్పాలంటే నేనేం పెద్ద ఆటగాడినని నేను ఏమన్నా అనుకుంటూనేమో, అంత గొప్ప కాదు అని చెప్తున్నాడు ఆ అబ్బాయి. హౌఎవర్ అంటే ఇక్కడ ఇంకొకటి మనం చూసామంటే అతను ఎంత ఎదిగినా కానీ నేను ఇంకా నేర్చుకోవాలి, నేను ఇంకా తెలుసుకోవాలనేటువంటి ఒక నార్మల్ గానే ఉన్నాడు. కానీ ఐఎమ్ గ్రేట్, నేను చాలా హ్యాపీ, ఐ ఆమ్ ఆన్ ద టాప్ టు బి ద ఆన్ ద 33 మెంబర్స్ ఆఫ్ ద కంట్రీ అని అక్కడ అతను ఎక్కడ కూడా అహంకారంతో కానీ గర్వంతో కానీ లేకుండా జస్ట్ ప్లేయర్ అంటే సింపుల్ గా చెప్పుకుంటున్నాడు అనమాట. We all face some issues. One of the issue is the injury. ఒకసారి ఆ దెబ్బ తగలటము, అక్కడ క్రిటికల్ లెసన్ నేర్చుకోవటము, దెన్ స్మాల్ అన్ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ రిజల్ట్స్ వర్ స్టిక్ టు విత్ దెమ్ ఫర్ ఇయర్స్. ఎప్పుడైతే ఆ అబ్బాయికి ఆ 8th క్లాస్ లో దెబ్బ తగిలినప్పుడు అక్కడ చాలా ఇబ్బంది పడటం అవన్నీ చెప్పాడు అనమాట. వీ డీల్ విత్ సెట్ బ్యాక్స్ బట్ ఇన్ లాంగ్ రన్ ఎన్నో చేంజెస్ చేసుకున్నాను. ఇన్ ద లాంగ్ రన్ the quality of our lives often depends on the quality of our habits. మన యొక్క జీవితం అనేటువంటిది దేని మీద ఉంటుందంటే అండ్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ హ్యాబిట్స్. మన యొక్క హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ అలవాట్లు ఏవైతే ఉన్నాయో, ఆ అలవాట్లే నీ యొక్క జీవితాన్ని మార్చివేస్తుంది. విత్ ద సేమ్ హ్యాబిట్స్ యూ విల్ ఎండ్ అప్ విత్ ద సేమ్ రిజల్ట్. ఏ అలవాట్లు అయితే నీకున్నాయో ఆ అలవాట్లతోనే నీ యొక్క రిజల్ట్ పర్యావరణం అలాగే ఉంటుంది. విత్ బెటర్ హ్యాబిట్స్ ఎనీథింగ్ ఈస్ పాసిబుల్. యూ మే థింక్ దట్ సంథింగ్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ, ఐ కాంట్ డూ ఇట్, బట్ ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. whenever you try, you keep on efforts, everything is possible. There are some people who can achieve incredible success overnight. I don't know any of them. I am certainly not one of them. ఏం చెప్తున్నారు చూడండి, మీరు ఏమన్నా అనుకుంటున్నారు, ఇస్ దేర్ ఎనీ ఇన్క్రెడిబుల్ సక్సెస్ ఓవర్ నైట్? ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని ఒక్కరోజు రాత్రిలో మనం ఎవరైనా తెచ్చుకుంటామా? నో. రోమ్ వాస్ నాట్ బిల్ట్ ఓవర్ నైట్. రోమ్ వాస్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. We already know this wonderful proverb. అట్లా ఎక్కడ ఎవరు కూడా ఒక్క రోజులో ఆ యొక్క ఓవర్ నైట్ లో సక్సెస్ సాధించడం అనేటువంటిది ఇంపాసిబుల్. అలా సాధించిన వాళ్ళని నేను ఎవరిని కనుక చూడనే లేదు. అలాంటి వాటిలో నేను ఒకటి కాదు. నేనైతే అలా సాధించానని కూడా చెప్పట్లేదు. There was not one defining moment on my journey from medically induced coma to academic all-American. There were many. The gradual evolution, a long series of small wins and tiny breakthroughs. చిన్న విజయాలు, చిన్న పడడాలు, అలా విజయం పొందడము, ఒక్కొక్కసారి కింద పడటము, అంటే ఏదైనా అక్కడ సక్సెస్ సాధించలేకపోవడం, మళ్ళీ విజయం పొందడం, మళ్ళీ సక్సెస్ సాధించడం, మళ్ళీ కింద పడటం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసుకుంటూనే నేను నా యొక్క విజయాన్ని ఐ మేడ్ మై ప్రోగ్రెస్ అని చెప్తున్నాడు. ద ఓన్లీ చాయిస్ ఐ హ్యాడ్ వాస్ టు స్టార్ట్ స్మాల్. నాట్ ఓన్లీ హీ, ఎవ్రీవన్ హూ ఎవర్ వాంట్ టు అచీవ్ ఎనీథింగ్, దే షుడ్ స్టార్ట్ విత్ ఎ స్మాల్ థింగ్. ఏదైనా కూడా ఒక చిన్న అడుగుతోనే ప్రారంభం అవుతుంది, చిన్నది మొదలు పెట్టడంతోనే అవుతుంది. And I employed this same strategy a few years later when I started my own business and began working on this book. తన యొక్క బిజినెస్ లో కానీ, తను రాసినటువంటి బుక్స్ లో కానీ అంతా కూడా తాను ఇదే గమనించాడు అనమాట. ఏమి అంటే తన యొక్క చిన్నగా చేసుకుంటూ వెళ్ళటమే. ఇన్ ద ఇయర్ 2012 of November, I began publishing articles. 2012 నవంబర్ లో అతను ఆర్టికల్స్ తయారు చేయటము మొదలు పెట్టాడు. ఫర్ ఇయర్స్, అది అలా సంవత్సరాల కొద్దీ జరిగిపోయింది. ఐ హావ్ బీన్ కీపింగ్ ద నోట్స్ అబౌట్ మై పర్సనల్ ఎక్స్పెరిమెంట్స్ విత్ హ్యాబిట్స్. నా యొక్క స్వీయ అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాలన్నింటినీ కూడా అందులో పెట్టి రాస్తూ ఆ యొక్క దాంట్లో అన్ని పబ్లిష్ చేస్తూ ఉండేవాడు ఆథర్ ఆర్టికల్ అంతా. అండ్ ఐ వాస్ ఫైనల్లీ రెడీ టు షేర్
సమ్ ఆఫ్ దెమ్ టు పబ్లిసిటీ. అలా రాసిన వాటన్నింటిని కూడా పబ్లిక్ లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా పంచటము మొదలు పెట్టాడు. ఐ బిగిన్ బై పబ్లిషింగ్ ఎ న్యూ ఆర్టికల్ ఎవ్రీ మండే అండ్ ట్యూస్డే. ఇంకా ఏం చేశాడు, ప్రతి ఒక్క సోమవారం రోజు, థర్స్డే రోజు ఇంకొక సరికొత్త ఆర్టికల్ రాసి దాన్ని కూడా పబ్లిష్ చేసేవాడు. Within a few months, the simple writing habit led to my first 1,000 email subscribers. jamesclear.com అనేటువంటి దానిని అతను స్టార్ట్ చేశాడు 2012 నవంబర్ మంత్ లో. కొన్ని నెలల్లోనే ఒకేసారి 1,000 ఈమెయిల్స్ సబ్స్క్రైబర్స్ అంతా అయిపోయారు. ఇంకా చెప్పాలంటే బై ద ఎండ్ ఆఫ్ 2030 ఇట్ గ్రోన్ టు 30,000 పీపుల్. 2013 లోపే 30,000 ఆఫ్ పీపుల్ కి ఆ యొక్క సబ్స్క్రైబర్స్ పెరిగిపోయటం జరిగింది. మరి 2014 లో చూస్తే ఓవర్ 100,000. 100,000 అంటే ఏంటి, 1 lakh ఆఫ్ సబ్స్క్రైబర్స్ అయిపోవటం జరిగిపోయింది. దిస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ న్యూస్ లెటర్, ఈ ఇంటర్నెట్ లో ఇది చాలా వేగంగా వెళ్ళిపోతూ వచ్చేస్తుంది అనమాట. అండ్ I was becoming known an expert on habits, a new label that excited me. ఇక్కడ ఏమైపోయిందంటే ఇలా జరుగుతూ ఉంటే అతనికి ఒక కొత్తగా ఎక్స్పర్ట్ ఆన్ హ్యాబిట్స్ అనేటువంటిది ఒకటి అనిపించేసింది అనమాట. ఐ వాజ్ బికమింగ్ నోన్ యాజ్, అందరికి ఎలా పరిచయం అయిపోతున్నాడంటే అలవాట్ల మీద ఒక గొప్ప ఆర్టికల్ వస్తుంది, మన యొక్క అలవాట్లే జీవితం గురించి ఎంతో అద్భుతంగా మారబోతుంది అనేటువంటి ఒక గొప్ప ఆర్టికల్ వస్తుందని ప్రజలలోకి అంత బాగా మారిపోయింది అనమాట. అలా వెళ్తూ ఉండగా అతనికి అక్కడ మళ్ళీ ఒక ఏమైపోయిందంటే కొంచెము ఇబ్బంది కూడా పడటం జరిగింది. ఐ హ్యాడ్ నెవర్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ ఏ మాస్టర్ ఆఫ్ ద టాపిక్. ఇక్కడ నేను ఏదో ఇంతమంది సబ్స్క్రైబర్స్ ని పొందాను అనేటువంటిది ఏమి అతనికి అనిపించట్లేదు అనమాట. బట్ సమ్వేర్ someone who was experimenting alongside my readers, నా యొక్క రీడర్స్ ఎవరైతే చదువుతూ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా అతను rather someone who was experimenting, వాళ్ళందరూ ఆ చదివేటువంటి ఆర్టికల్ చదివే వాళ్ళందరూ కూడా ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలు పెట్టారు. అదే కదా మనకు ప్రతిసారి కూడా చెప్తాడు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు కండి, ఏదో చెప్పింది గుడ్డిగా చేయటం కాదు, ఏదైతే చెప్తున్నామో దాన్ని పరిశోధించి మీరు కొన్ని చేస్తూ ఉండండి పరిశోధనలు అని. అలాగా ఎవరైతే ఆర్టికల్ చదివే వాళ్ళందరూ కూడా దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయటం ఇతను గమనించాడు అనమాట. బై 2015 ఇట్ రీచ్ టు 2 lakh subscribers. A book deal with Penguin Random House to begin writing the book as you are reading now. ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఎలా చదువుతున్నారో అలా పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ అనేటువంటి దాని మీద ఇతను సంతకం చేస్తాడు అనమాట. ఐ వాజ్ ఇంక్రీజింగ్లీ ఆస్క్డ్ టు స్పీక్ అట్ టాప్ కంపెనీస్. Whenever this article has gone into the public, reached many people, the topmost companies have seen this article and they will ask him to come to our company and to view your speech. అట్లా అతను అందరు టాప్ మోస్ట్ కంపెనీస్ వాళ్ళందరి చేత కూడా వాళ్ళ యొక్క కంపెనీస్ కి ఆహ్వానించబడి అక్కడ ముఖ్యంగా ఏం టాపిక్స్ మీద తన యొక్క స్పీచ్ ఇచ్చేవాడంటే సైన్స్ ఆఫ్ హ్యాబిట్ ఇన్ఫర్మేషన్. ఆ యొక్క అలవాట్లన్నీ కూడా సైన్స్ బేస్ చేసుకొని చెప్పటం, మన యొక్క వ్యక్తిత్వ మార్పు ఎలా ఉండాలి, కంటిన్యూగా మన యొక్క ఇంప్రూవ్మెంట్ ఎలా ఉండాలి, ఇలా ఈ ముఖ్యమైన విషయాల మీద అతను ఎక్కువగా ఆ పెద్ద కంపెనీస్లలో తను చెప్పేవాడు అనమాట. I found myself delivering keynote speeches at the conferences in the United States and Europe. యూరోప్ లోను యునైటెడ్ స్టేట్స్ లోను అంతా కూడా తను ఎన్నో స్పీచెస్ ఇవ్వటం జరిగింది. In 2016, my article began to appear regularly in major publications like The Time, Interpreter and Forbes. ఏవైతే మనకి తెలుగులో ఈనాడు ఇలా చాలా ఫేమస్ పేపర్స్ ఉన్నాయి కదా, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్, ద ఇండియా, అలా పెద్ద వాటిలలో కూడా ఇతని యొక్క పబ్లికేషన్స్ ని తీసుకొని ఒక ఆర్టికల్ గా వాళ్ళు రాసుకుంటూ ఉండేవాళ్ళంట. రెగ్యులర్ గా వస్తూ ఉందన్నమాట.
incredibly, my writing was read by the 8 million people that year. ఇలా ఈ యొక్క న్యూస్ పేపర్స్ లో ఎప్పుడైతే రాయటం మొదలు ఆర్టికల్స్ తను రాసినటువంటి హ్యాబిట్స్ మీద కానీ బిహేవియర్ చేంజ్ మీద ఇవన్నీ కూడా ఈ యొక్క న్యూస్ పేపర్స్ లో ఆర్టికల్స్ రాసే కొద్దీ ఏమైపోయిందంటే ఆ సబ్స్క్రైబర్స్ అంతా పెరిగిపోయి ఎంత చేరిపోయారంటే 8 మిలియన్ పీపుల్ అయిపోయారనమాట. కోచెస్ ఇన్ ద ఎన్ఎల్ఎఫ్, ఎన్బిఏ, ఎంఎల్ఎఫ్ వర్ షేరింగ్ విత్ దే టీమ్స్. పెద్ద పెద్ద టీమ్స్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క హ్యాబిట్స్ మీద తీసుకొని వాళ్ళు వాటి గురించి ఎంతోగానో చదవటము, వాళ్ళ యొక్క బిహేవియర్ చేంజ్ చేసుకోవటము ఇవన్నీ చేసేవాళ్ళు. అట్ ద స్టార్ట్ ఆఫ్ 2017, ద హ్యాబిట్స్ అకాడమీ విచ్ బికేమ్ ద ప్రీమియర్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ ఫర్ ఆర్గనైజేషన్స్. ఏవైతే పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలన్నిటికీ కూడా ప్లాట్ఫామ్ అయిపోయింది ఈ యొక్క హ్యాబిట్స్ గురించి, ఈ హ్యాబిట్స్ అకాడమీ గురించి ఇదంతా కూడా. అండ్ ఇండివిజువల్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిల్డింగ్ బెటర్ హ్యాబిట్స్ ఇన్ లైఫ్ అండ్ వర్క్. ఇంకా చెప్పాలంటే సామాన్యులు కూడా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా కూడా తీసుకొని వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ పనులలో అన్నింటిలో కూడా ఈ హ్యాబిట్స్ ని అలవాట్లని మార్చుకుంటూ అన్ని చేంజ్ చేసుకుంటూ వచ్చారనమాట. Fortunately, 500 companies and growing startup companies began to enroll their leaders and train their staff. ఏమైపోయిందంటే ఎంతో అదృష్టం లాగా 500 కంపెనీస్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క హ్యాబిట్స్ గురించి చెప్పటం అంతా జరిగింది. ఇన్ టోటల్ ఓవర్ 10,000 లీడర్స్, మేనేజర్స్, కోచెస్ అండ్ టీచర్స్ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ద హ్యాబిట్స్ అకాడమీ. ఈ హ్యాబిట్స్ అకాడమీ నుంచి ఎవరైతే ఇప్పుడు మనం యొక్క ఇన్స్టిట్యూట్ పెడితే ఆ ఇన్స్టిట్యూట్ లో వచ్చి కంప్యూటర్ లాంగ్వేజ్ నేర్చుకొని మళ్ళీ వాళ్ళు సాఫ్ట్వేర్ కి ఎలా వెళ్తారో అట్లా ఈ హ్యాబిట్స్ అకాడమీ అనేటువంటి దానికి వచ్చేసి వాళ్ళు ఈ హ్యాబిట్స్ గురించి, సైన్స్, హ్యాబిట్ ఇన్ఫర్మేషన్ గురించి, బిహేవియర్ చేంజ్ గురించి ఇవన్నీ తెలుసుకొని వాళ్ళు ఎన్నో చోట్ల మంచి మంచి పొజిషన్స్ లోకి వెళ్ళిపోయారనమాట. And my work with them has taught an incredible amount about what it makes the habits to work in the real world. నిజమైనటువంటి ఈ జీవితంలో ఎక్కడైనా కూడా అతి ముఖ్యమైనది ఏమిటి అంటే అలవాట్లు అని చెప్తుంది. As I put finishing touches on this book in 2018, JamesClear.com is receiving millions of visitors per month and nearly 500,000 people. Again, weekly subscribers has increased and it is so far reaching beyond my expectations. నేను ఊహించలేనంత విధంగా ఒక్క వారంలోనే 5,000 subscribers పెరిగిపోయారు. When I began that, I am not even sure what to think of it. ఏమి ఆలోచించాలో నాకు అర్థం కానంతగా దాని యొక్క ప్రభావము ఎంతో మందికి చేంజెస్ అయిపోతున్నాయి అన్నమాట. ద ఎంటర్ప్రిటర్ అండ్ ఇన్వెస్టర్ నోవెల్ హ్యాస్ సెడ్ దట్ టు రైట్ ఎ గ్రేట్ బుక్ ఫస్ట్ యు బికమ్ ద గ్రేట్ బుక్. ఈ బుక్ ని చదవటం ద్వారా మనకి ఎలాంటి లాభం ఉంటుందంటే ఎప్పుడైతే మనం ఒక బుక్ రాయాలి అనుకుంటామో ఆ బుక్ రాయటం కంటే నువ్వే ఆ బుక్ అయిపోతావు. అలా అయిపోయినప్పుడే అందులోని ఐడియాస్ పెట్టడం కానీ దాంట్లో ఏంటి ఎలా చేయాలి అనేటువంటి ఎన్నో 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 మార్పులని జరుగుతాయి. I had to rely on small habits and rebound from my injury to get stronger into the gym, to perform at higher level on the field, to become a writer, to become a successful business, and simply to develop a responsible adult. అతను ఆ 8th క్లాస్ లో ఆ ఇంజూర్ అయినప్పుడు ఏమనుకున్నాడు అంటే ఐ హ్యావ్ టు గో టు జిమ్, ఐ హ్యావ్ గో టు హై లెవెల్ ఆన్ ద ఫీల్డ్. ఏదో చేయాలి, నేను రెగ్యులర్ గా జిమ్ కి వెళ్ళాలి, నేను ఏదో సాధించాలి, నేను రైటర్ అవ్వాలి, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కావాలి, ఒక రెస్పాన్సిబుల్ ఉన్నటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి అడల్ట్ గా నేను అంటే ఆ యొక్క టీనేజ్ లో అలా ఒక రెస్పాన్సిబుల్ అడల్ట్ అవ్వాలి అనటం ఇట్స్ ఎ గ్రేట్ థాట్ అన్నమాట. అద్భుతమైనటువంటి ఒక ఆలోచన. అలా ఆ ఏజ్ లో అతనికి అనిపించిందంట.
స్మాల్ హ్యాబిట్స్ హెల్ప్డ్ మీ ఫుల్ఫిల్ మై పొటెన్షియల్. చిన్న చిన్న అలవాట్లు ఏవేవైతే చేస్తున్నానో నా యొక్క పొటెన్షియాలిటీని అంతా మార్చేశారు. అండ్ సిన్స్ యూ పిక్డ్ దిస్ బుక్, అలా రాయటం వల్లే ఈ రోజు మీరు ఈ బుక్ ని చదవగలుగుతున్నారు. ఇంకా పేజెస్ దట్ ఫాలో స్టెప్ బై స్టెప్ ప్లాన్ ఫర్ బిల్డింగ్ బెటర్ హ్యాబిట్స్. మీరు ముందుకు వెళ్లే కొద్దీ ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి ప్లాన్స్ తెలుసుకుంటారు. నాట్ ఫర్ డేస్ ఆర్ వీక్స్ బట్ ఫర్ ద లైఫ్ టైం. ఆ యొక్క హ్యాబిట్స్ ఎలా ఉన్నాయంటే ఒక రోజుకో ఒక వారానికో సరిపోయేలాగా లేవు. ఒక లైఫ్ టైం జీవిత కాలంలో నీకు ఉపయోగపడేటువంటి సత్యాలను ఎన్నింటినో నీ అలవాట్లు ఎలా ఉండాలో అన్ని చెబుతుంది. While science supports everything I have written, this book is not an academic research paper. పిల్లలకి ఎలా అయితే అకాడమిక్ పేపర్స్ బుక్స్ ఉంటాయి కదా, ఇయర్లీ బుక్స్ ఎలా ఉంటాయో అలా ఈ యొక్క హ్యాబిట్స్ గురించి ఎప్పుడైతే ఆ సైన్స్ పరంగా చెక్ చేసినప్పుడు వాళ్ళకి అనిపించిందంట, దిస్ ఇస్ నాట్ ద అకాడమిక్ బుక్. ఏదో ఈ సంవత్సరం చదివేసి మళ్ళీ పక్కన పెట్టేసేటువంటి అకాడమిక్ బుక్ అయితే ఇది కాదు. మన పత్రిజీగా రచించినటువంటి బుక్స్ కూడా అంతే అండి. తులసీదళం కానీ, ఒక భగవద్గీత కానీ, ఇలాంటి బుక్స్ అన్ని కూడా పత్రిక రచించేటివి ఎన్నో ఎన్నో అమూల్యమైన గ్రంథాలు అనమాట. ఇట్ ఈస్ అన్ ఆపరేటింగ్ మాన్యువల్. దిస్ హ్యాబిట్స్ అనేటువంటివి ఏంటంటే ఒక మాన్యువల్ దట్ ఆపరేట్స్ హౌ ద స్విచ్ ఆపరేట్స్ ద ఫ్యాన్ అండ్ హౌ ద ఏదైనా కానీ ఒక దాన్ని ఆపరేట్ చేసేటువంటిది ఈ యొక్క బుక్, ఈ మాన్యువల్ అని చెప్తున్నారు. యూ విల్ ఫైండ్ విజ్డమ్ అండ్ ప్రాక్టికల్ అడ్వైస్ ఫ్రంట్ అండ్ సెంటర్. నువ్వు ఈ పుస్తకం ద్వారా ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటావు, ఎంతో ముందుకు వెళ్తావు, చాలా తెలుసుకుంటావు. అండ్ ఐ ఎక్స్ప్లెయిన్ ద సైన్స్ హౌ టు క్రియేట్ అండ్ చేంజ్ యువర్ హ్యాబిట్స్ ఇన్ ఏ వే దట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ అప్లై. wherever you go, you should change your habits. That is in the easier way. అనేటువంటివన్నీ కూడా ఇక్కడ మీకు తెలిసిపోతాయని చెప్తున్నాను. The fields I draw on biology, neuroscience, physical, philosophy, psychology and more. ఇట్లా ఏం చెప్తున్నాడంటే ఆథర్, సైకాలజీ మీద కొన్ని రాశాను, బయాలజీ మీద కొన్ని తీసుకున్నాను, న్యూరో సైన్స్ అంటే న్యూరాన్స్ మీద కూడా కొన్ని విషయాలు తీసుకున్నాడు, ఫిలాసఫీ మీద కూడా కొన్ని విషయాలు తీసుకున్నాడు. అండ్ మోర్, ఇవే కాకుండా ఇంకా ఎన్నో ఎక్కువగా ఎన్నో విషయాలను అన్నింటినీ కూడా ఈ పుస్తకంలో పొందపరిచాను. దే హ్యావ్ బీన్ అరౌండ్ ఫర్ మెనీ ఇయర్స్. అవన్నీ కూడా కొన్ని సంవత్సరాల వరకు మీకు ఉపయోగపడతాయి. ఆల్రెడీ హీ హెస్ సెడ్ ఫర్ ద లైఫ్ టైం, జీవితకాలం ఉపయోగపడేది. What I offer you is a synthesis of the best ideas smart people figured out a long time ago, as well as the most compelling discoveries scientists have made recently. ఏవైతే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు రీసెంట్ గా అంటే ఈ మధ్యలో ఒక సర్వే చేసి ఎన్నో డిస్కవరీస్ చేసి కనుక్కున్నారనమాట. వాటన్నింటిలో కూడా ఏమి అంటే బెస్ట్ అన్ని కూడా నేను ఈ బుక్ లో మీకు ఇవ్వబడం జరిగింది అని చెప్తున్నాడు. మై కాంట్రిబ్యూషన్ ఈస్ టు ఫౌండ్ ద ఐడియాస్ దట్ మ్యాటర్ మోస్ట్ అండ్ కరెక్ట్ దెమ్ ఇన్ ఏ వే దట్ ఈస్ హైలీ యాక్షనబుల్. అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఆచరించదగినవి లాగా ఉన్నాయి. యూ కెన్ పుట్ దెమ్ ఇన్ టు ద యాక్షన్. Anything wise in this pages you should credit to many experts who preceded me. Anything foolish assume is my error. If ఇక్కడ నేను ఏదైనా మీకు తప్పు అనిపించింటే అది నా ఎర్రర్ గా భావించి మీరు దాన్ని పట్టించుకోవద్దని ఈ ఇంట్రడక్షన్ పార్ట్ అంతా కూడా మనకి ఆథర్ చెప్తున్నాడు అనమాట. ద బ్యాక్ బోన్ ఆఫ్ ద బుక్ ఇస్ మై 4 స్టెప్. ఈ యొక్క పుస్తకానికి బ్యాక్ బోన్ ఏంటంటే 4 స్టెప్స్ అని చెప్తున్నాడు. క్యూ, craving, response and reward. These are the 4 main points of behavior change that evolve. Readers with a psychology background may recognize some of the terms: operate, conditioning, stimulus, response, reward. In 1930s, popularly
known book, The Power of Habit by Charles Duhigg. ఆ పవర్ ఆఫ్ హ్యాబిట్ బై చార్లెస్ డిగ్ అనేటువంటి ఒక పుస్తకం ఏదైతే ఉందో అది దానిలాగా గొప్పగా పేరు వచ్చేసింది అనమాట. హ్యూమన్ బిహేవియర్ ఇస్ ఆల్వేస్ చేంజింగ్. మానవుని యొక్క స్వభావం ఏమిటి అంటే మారిపోతూ ఉంటుంది, ఎప్పుడు కూడా కుదుటగా ఉండదు, మారుతూ 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 ఉంటుంది. సెకండ్ టు సెకండ్, మూమెంట్ టు మూమెంట్, ఒక్క సెకండ్ లోనే మారిపోతూ ఉంటుంది అని చెప్తున్నాడు. బట్ దిస్ బుక్ ఈస్ అబౌట్ వాట్ డజంట్ చేంజ్. నువ్వు అలా చేంజ్ కాకుండా ఎలా ఉండాలి అనేటువంటి దానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ అబౌట్ ద ఫండమెంటల్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్. ఒక్క మానవుడి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలని కూడా ఇందులో ఎంతగానో చెప్పబడింది. ద లాస్టింగ్ ప్రిన్సిపల్స్ యూ కెన్ రిలే ఆన్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. ఆ యొక్క ప్రిన్సిపల్స్ ఏవైతే చెప్పానో వాటిని ఆచరిస్తుంటే సంవత్సరానికి నీకే తెలిసిపోతుంది. ద ఐడియాస్ యూ కెన్ బిల్డ్ ఏ బిజినెస్ అరౌండ్, బిల్డ్ ఏ లైఫ్ ఫ్యామిలీ అరౌండ్ అండ్ బిల్డ్ ఏ లైఫ్ అరౌండ్. అలా నువ్వు ఇందులో రాసిచ్చినటువంటి అతి కీలకమైన వాటిని నువ్వు చదివి ఆచరించినప్పుడు ఒక ఎంతో అద్భుతంగా నీ చుట్టూ ఒక ఫ్యామిలీ లైఫ్ అంతా కూడా వచ్చేస్తాయి. There is no one right way to create better habit, but this book describes the best way. నాకు తెలిసి ఇంత అద్భుతమైనటువంటి పుస్తకము అలవాట్ల గురించి ఇక్కడ లేదు అని అంటున్నాడు. అండ్ అప్రోచ్ దట్ విల్ ఎఫెక్ట్ యూ రిగార్డ్లెస్ ఆఫ్ వేర్ యూ స్టార్ట్ అండ్ వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు చేంజ్. ఎక్కడ నువ్వు మొదలు పెట్టాలి, ఎక్కడ నువ్వు ఎలా మలుపు తిప్పుకోవాలి, ఆ మలుపులో నుంచి ఇంకొక మలుపులోకి నువ్వు ఎలా వెళ్ళాలి అనేటువంటి పాయింట్స్ అన్ని నీకు ఇక్కడ చెప్పబడతాయి. The strategies I cover in this is step-by-step system for improvement. అన్ని కూడా ఒక్కదాని తర్వాత ఒక్కొక్కటి చక్కగా చెప్పుకుంటూ రావటం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే హెల్త్, ఆరోగ్యం గురించి, మనీ, డబ్బుల గురించి, ప్రొడక్టివిటీ, ప్రొడక్షన్స్, ద రిజల్ట్ గురించి, రిలేషన్స్ గురించి, ఆర్ ఆల్ ఆఫ్ ద అబౌవ్ అన్నింటి గురించి ఈ పైన చెప్పిన విషయాలన్నిటి, ఆరోగ్యము, సంపద, సంబంధ బాంధవ్యాలు, as long as human behavior is involved, this book will be your guide. ఇప్పటికీ కూడా ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద గైడ్. 10th క్లాస్ పిల్లలకి ఒక గైడ్, అన్ని సబ్జెక్ట్స్ గురించి ఒక గైడ్ ఎలా అయితే ఉపయోగపడుతుందో ఇది కూడా ఒక గైడ్ లాగా ఒక మానవుడికి సహాయపడుతుంది. ఇన్ రీసెంట్ డికేడ్స్ scientists have begun to determine the connection between our thoughts, feelings and behavior. రీసెంట్ డికేడ్స్, డికేడ్ అంటే గత 10 సంవత్సరాలు, దానికి డికేడ్ అంటారు. ఈ యొక్క రీసెంట్ డికేడ్స్ అంటే ఈ మధ్య ఒక 20, 30 ఏళ్ళు, 40 ఏళ్లలో ఏం చేశారంటే కొంతమంది సైంటిస్ట్ ని అందరినీ కలెక్ట్ చేసి మానవుని యొక్క ఆలోచన మీద, వాళ్ళ యొక్క ప్రవర్తన మీద, వాళ్ళ ఫీలింగ్స్ మీద, ఎమోషన్స్ మీద, ఇలా థాట్స్, ఫీలింగ్స్, బిహేవియర్, థాట్స్ మీద, ఫీలింగ్స్ మీద, బిహేవియర్ మీద ఒక సర్వే లాంటివి చేశారు. దిస్ రీసెర్చ్ విల్ బి ఆల్సో కవర్డ్ ఇన్ దిస్ బుక్. అవి కూడా ఈ పుస్తకంలో కవర్ చేయబడ్డాయి అని చెప్తున్నాడు అనమాట. ఇన్ టోటల్ ఫ్రేమ్వర్క్ ఎన్నో బిహేవియర్ కి సంబంధించినటువంటి, వ్యక్తిగతానికి సంబంధించినటువంటి ఎన్నో కూడా ఇందులో ఉన్నాయి. While some of the language may be familiar, I am confident that the details, that the applications of 4 laws of behavior changes will offer a new way to think about your habits. ఏం చెప్తున్నాడంటే నీ యొక్క ఆలోచన విధానాన్ని సరికొత్తగా మార్చగలగటానికి కూడా ఇట్ విల్ హెల్ప్ యూ. న్యూ వే టు థింక్ అబౌట్ యువర్ హ్యాబిట్స్. నీ యొక్క హ్యాబిట్స్ లో ఆ క్రియేటివిటీని తీసుకొచ్చేదానికి కూడా ఈ యొక్క పుస్తకం అనేటువంటిది ఎంతగానో తోడ్పడుతుంది అని చెప్తున్నాడు. 2003, the organization which was governing by the professional cycling in Great Britain లో ఒక పెద్ద పేరు పొందినటువంటి సైక్లింగ్ కంపెనీ ఉండేది 2003లో. హ్యాడ్ రీసెంట్లీ హైర్డ్, దాన్ని రీసెంట్ గా ఏం చేశారంటే
కొత్త వాళ్ళకి ఒప్పచెప్పడం జరిగింది. అక్కడ 100 years ఆఫ్ ఆ కొత్త వాళ్ళు ఎవరు అయ్యా అంటే, గత 100 సంవత్సరాలలో వాళ్ళు ఎటువంటి విజయాన్ని కూడా వాళ్ళు సాధించలేదండి. మేడం ఒక్కసారి ఓకే ఓకే ఇలా అతడు ఈ బుక్‌లో అంతా కూడా మనకి అలవాట్ల గురించి, మానవుడు ఎలా ఉంటాడు అది ఎగ్జాంపుల్స్ సహా చెప్తున్నాడు. 2003లో ఏమైపోయిందంటే చాలా పెద్ద మేడం అది ఏం బుక్ మేడం బుక్? అటామిక్ హ్యాబిట్స్. ఓకే విన్నాను. అవునవును. సారు శ్రీనివాస్ రెడ్డి సార్ చెప్తారు. అటామిక్ హ్యాబిట్. అందులో చెప్తున్నాడు. ఏమి అంటే పెద్ద పేరు పొందినటువంటి సైక్లింగ్ కంపెనీ వాళ్ళు వేరే వాళ్ళకి అద్దెకి ఇవ్వాల్సొస్తుంది. వాళ్ళేమంటే ఒక 100 ఇయర్స్ నుంచి వాళ్ళకి ఎటువంటి అనుభవం లేని వాళ్ళకి ఇచ్చేస్తారు. కానీ మనం ఒక వర్క్ చేయాలంటే కొంచెమన్నా దాని మీద అవగాహన కానీ, తెలిసి ఉండటం కానీ ఏదైనా ఉండి సాధిస్తాము, చేయగలం. ఏమి తెలియని వాళ్ళకి ఆ సైక్లింగ్ కంపెనీ ఇచ్చేస్తారనమాట. అలా ఇచ్చేసినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. ఆ సైకిల్‌ని జనాలలోకి తీసుకురావాలి. ఆ సైకిల్‌ని జనాలలోకి తీసుకురావాలంటే ఏం చేయాలి? దాంట్లో మార్పులు చేస్తారు. ఎలా అంటే మనకి చెప్తారు కదా! కంటిన్యూ ఇంగక్కడ అస్సలు స్టాపింగ్ అనేదే లేకుండా ఆ పెడల్స్ మార్చడము, ఆయిల్ మార్చడము, ముందర వెహికల్‌లో మార్చటము, ఇట్లా చాలా తిని చిన్నవన్నీ మార్చుకుంటూ the whole principle came from the idea and broke down everything. అది ఏమైపోయిందంటే వాళ్ళు ఒకరు ఏమనుకుంటారంటే వీళ్ళేం సాధించలేరు కదా అనుకుంటారు. కానీ అది ఏమైపోయిందంటే వాళ్ళ యొక్క అంచనాలకు కూడా అందకుండా ఒక రైడింగ్ బైక్ లాగా అది మారిపోతుంది. అండ్ ఇంప్రూవ్ బై 1% ఇట్ విల్ బికమ్ ఎ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ వెన్ యూ పుట్ ఆల్ టుగెదర్. వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలన్నీ ఏవైతే చేశారో ఒక 1% మార్పు చేస్తే ఎలా వస్తుందో అలా ఆ యొక్క బైసికల్ అనేటువంటిది బాగా ముందుకొస్తుందనమాట. మళ్ళీ వాళ్ళేమో అక్కడితో ఆగిపోరు. చిన్న అడ్జస్ట్‌మెంట్స్ చేసుకుంటూ, ఇంకా వాళ్ళకి తెలిసిన విధంగా దాన్ని రీమోడల్ చేసుకుంటూ, రీడిజైన్ చేసుకుంటూ, దాన్ని మళ్ళీ ఇంకా ఆ సీట్ మార్చటం ఇలా చేస్తూ దాన్ని కంటిన్యూ‌గా మళ్ళీ ఇంకొక 1% మనం ఏమనుకుంటామంటే ఒక పెద్ద చదువుకునే పిల్లలు వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారు లేదా ఏదైనా సాధించారంటే వాడికి ఒక్కరికి సాధ్యమవుతుంది. మనకు సాధ్యం కాదనుకుంటాం. లేదా కొంతమందికి వాళ్ళ యొక్క మైండ్ పరంగా కూడా ఎన్నో మిస్‌బిలీఫ్స్ ఉంటాయి. రాంగ్ బిలీఫ్స్ ఉంటాయి. మనం సాధించలేం కదా! మనకి చేత కాదు కదా! మనకు తెలియదు కదా! అని. అలాంటివన్నీ కూడా మనం ఏం చేయాలంటే బయటికి వెళ్ళిపోతాయి. Bracelet and his coaches began by making small adjustments. ఆ యొక్క కంపెనీ వాళ్ళు బ్రెసిల్ ఫోర్డ్ అన్నమాట. ఆయన తన కోచెస్ అందరికి చెప్తూ అన్ని చేంజెస్ చేపిస్తూ ఉంటాడన్నమాట. దే డిడ్ నాట్ స్టాప్ ఎనీవేర్. వాళ్ళు ఎక్కడ కూడా అయితే ఆగలేదు. అలా ఆగకుండా ఒక పర్సెంట్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే దే గెట్ ద రిజల్ట్ ఇన్ అన్ఎక్స్‌పెక్టెడ్ ఏరియాస్. వేరే ప్రదేశాలలో అంతా కూడా ఈ సైకిల్స్ గురించి ఎంతగానో ప్రాచుర్యం జరిగిపోయిందనమాట. దే టెస్టెడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెల్స్. ఇంకా ఏం చేశారు ఆఖరికి ఆ యొక్క ఆయిల్స్ మార్చటం అలాంటివి కూడా వాళ్ళు ఎంతగానో మార్పులు చేశారు. పెయింటింగ్‌లో మార్పు చేశారు. అలా ప్రతి ఒక్కటి చేసుకుంటూ as these hundreds of small improvements accumulated to make ఆఖరికి అదేమైపోతుందంటే వాళ్ళు ఒక
అథ్లెటిక్ మనకి 1 year కి 2 years కి ఆల్ ఓల్డ్ పీపుల్ వాళ్ళంతా ఆడతారు కదా, అటువంటి పెద్ద వాటిట్లలో ఈ సైకిల్ పార్టిసిపేట్ అయ్యేలాగా వాళ్ళు అన్ని మార్పులు చేస్తారు వాళ్ళకి తెలియకుండానే. ఇంకొంచెం మార్చుకుందాం, ఇంకొంచెం మార్చుకుందామని ఆ యొక్క పెద్ద ఓల్డ్ గేమ్ అన్ని ఆడేవాళ్ళు వచ్చి, ఆ గేమ్ ఆడేవాళ్ళు వచ్చి మాకు ఈ సైకిల్ ఇవ్వండి మీరు, మా యొక్క పోటీలలో దీనిని వాడుకుంటాము అని వచ్చి తీసుకుని అడుగుతారనమాట. During the span of 2007 to 2017, the British cyclists won 178 world champions and 66 Olympic or Para-Olympic gold medals. చూడండి ఆ సైకిల్ కి ఏమైపోయినాయంటే దాదాపు 178 వరల్డ్ ఛాంపియన్స్. అది ఆషామాషి విషయం కాదు. 178 ప్రపంచ ఛాంపియన్షిప్స్ వస్తాయి, 66 ఒలింపిక్ అవార్డ్స్ వచ్చేస్తాయి, అండ్ పారా లిమిక్ గోల్డ్ మెడల్స్, ఇంకా గోల్డ్ మెడల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి అనమాట. అంటే ఎప్పుడైతే ఆ 1% ఆఫ్ చేంజ్ మనం మన లైఫ్ లో మార్చుకుంటామో అప్పుడు కూడా మనం అన్ని విజయాలు సాధించవచ్చు అని ఈ యొక్క ఆథర్ జేమ్స్ క్లియర్ తన యొక్క అనుభవం ద్వారా తను చెప్తూ ఉన్నాడనమాట. ఇలా ఒక సైకిల్ వాళ్ళు, ఏమి తెలియని వాళ్ళు అలా ఒలింపిక్ పోవటం అంటే అది సాధ్యమా? ఎంత ప్రయత్నాలు చేస్తే, ఎంత కృషి పెడితే, ఎంత శ్రద్ధ పెడితే వాళ్ళ యొక్క ఒలింపిక్స్ కి కానీ సెలెక్ట్ అవుతారు కదా. మరి మిగతాది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ స్వప్న మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అద్భుతంగా ఎంతో విలువైన సమయాన్ని, మీ సమయాన్ని వెచ్చించి చక్కగా ఈ జ్ఞానాన్ని మీకు షేర్ చేసినందుకు మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి మనందరి తరపు నుంచి మన గురువుకి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. చూస్తున్న ఆత్మ స్వరూపులందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక ఎపిసోడ్ లో మరింత జ్ఞానంతో మళ్ళీ కలుద్దాం మాస్టర్స్. అప్పుడు దాకా చూస్తూనే ఉండి వన్నెస్ వెజిటేరియన్ ఛానల్. ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మాస్టర్స్. అందరికీ షేర్ అవుతుంది మన ఈ జ్ఞానం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ టు పత్రి సార్ అండ్ టు ఆల్ ద వ్యూవర్స్.